హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావపూరి కిచెన్. ఇవాళ మీ అందరితో కమ్మటి చుక్కకూర పప్పు ఎలా చేయాలో షేర్ చేస్తాను. సింపుల్గా చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది, ఈజీగా డైజెషన్ అయ్యిద్ది. సో అందుకే మరి లేట్ ఎందుకు, మా స్టైల్లో చుక్కకూర పప్పు ఎలా చేసుకుంటామో చూపించేస్తాను. ముందుగా ఇక్కడ నేను ఒక కట్ట చుక్కకూర తీసుకొచ్చానండి. సో వాటిని తీసేసి ఇలా పురుగులు మట్టి ఏమైనా ఉన్నాయో చూసి వాటిని అయితే ఒక బౌల్లో తీసుకొని 2 సార్లు మంచిగా వాష్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ నేను ఎలా చేస్తానంటే చుక్కకూర ఫ్రై సపరేట్గా చేసి పప్పు చేసి వాటి రెండింటిని కలుపుతాను అనమాట. ఇక్కడ పప్పు కోసం నేను ఒక పెద్ద గ్లాస్ పప్పు తీసుకున్నాను. అలాగే కందిపప్పు, దాంట్లో నేను పసుపు యాడ్ చేశాను, 1 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టమాటాలని కూడా యాడ్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసి మనం ఒక 4 విజిల్స్, హై ఫ్లేమ్లో పెట్టి 4 విజిల్స్ తీసుకొస్తాను. లో ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ పెట్టేస్తే పర్ఫెక్ట్గా పప్పు రెడీ అయిపోయింది. ఇక్కడ నేను చుక్కకూరని చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత మా అత్త ఏం చెప్పారంటే చుక్కకూర అనేది చాలా తొందరగా మగ్గిపోయింది, సో ఇంత చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు, సో మీరు నార్మల్గా మీడియంలో కట్ చేసేసుకోండి. ఇక్కడ చుక్కకూరని మనం ఫ్రై చేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఫ్రై కూర ఎలా చేసుకుంటాం, చుక్కకూర, తోటకూర, పాలకూర, సో అలాగే ఫ్రై కూర లాగా చేసేసుకొని పప్పు బాగా కుక్ అయిన తర్వాత దాన్ని మనం పప్పు గుత్తితో మెత్తగా చేసేసుకొని ఆ తర్వాత పప్పుని ఈ చుక్కకూర ఫ్రైలో యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగే నేను మొత్తం చుక్కకూరని కట్ చేసి బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. సో ఫస్ట్ అక్కడ పప్పు అయితే రెడీ అయిపోతుంది కదా, ఇక్కడ మనం చుక్కకూర ఫ్రై చేసేసుకుందాము. సో చుక్కకూర కట్ చేసేసాను కదా, అలాగే ఆనియన్ని కూడా కట్ చేసుకుందాం. ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ముందుగా దాంట్లో నేను 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ 1 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకున్నాను. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసేసుకుందాము. చాలామంది చుక్కకూర పప్పు లేదా తోటకూర పప్పు ఏం చేస్తారంటే మనం ఆ పప్పు ఏమంటారు, ప్రెషర్ కుక్కర్లోనే పప్పుతో పాటు చుక్కకూర, తోటకూర అయినా, పాలకూర అయినా, గోంగూర అయినా కూడా అలాగే యాడ్ చేసేసుకొని పెట్టేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు సింపుల్గా, అది ఇంకా సింపుల్గా అయిపోయిద్ది. కానీ ఇలా ట్రై చేయండి, ఇలా ఫ్రై చేసి తర్వాత పప్పుని యాడ్ చేయడం చాలా చాలా బాగుందన్నమాట టేస్ట్ అయితే. సో అలాగే ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత నేను దీంట్లో ఒక పించ్ ఉప్పు యాడ్ చేశాను. అలాగే కాస్తంత పసుపు కూడా యాడ్ చేశాను, 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను అనమాట. చూడండి, ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత మనం చుక్కకూరని యాడ్ చేసేసుకుందాము. నేను చెప్పినట్టు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, కొంచెం టైం పట్టిద్ది కానీ చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట, చాలా కమ్మగా ఉంటుంది. అలా మనం రెగ్యులర్గా ఆకుకూరల్ని ఏమంటారు ప్రెషర్ కుక్కర్లో వేసి చేయడం కంటే కూడా ఇలా ఫ్రై చేసి సపరేట్గా రెండింటిని కలిపితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, చాలా మస్తు కమ్మగా అనిపించింది అనమాట. ఇలా చుక్కకూరని కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోండి. కలిపేసి 2 మినిట్స్ మనం మూత పెట్టి మగ్గనించామనుకోండి, చాలా తొందరగా మగ్గిపోయింది. అన్ని ఆకుకూరలలో కంటే కూడా చుక్కకూర అనేది చాలా తొందరగా మగ్గిపోయిద్దంట. ఓకే, ఎక్కువసేపు మనం మూత పెట్టి దాన్ని కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇలా 2 మినిట్స్ మనం కుక్ చేసామనుకోండి మగ్గిపోయిద్ది. ఆ తర్వాత దీంట్లో మనం కారం అండ్ చింతపండుని యాడ్ చేసుకుందాం. ఇక్కడ కారం నేను 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే ముందే యాడ్ చేసేసుకోవచ్చు. లైక్ చుక్కకూర వేయగానే మీరు కావాలంటే కొంచెం దగ్గర పడిన తర్వాత మొత్తం కలుపుతాం కదా, కలిపిన తర్వాత కొంచెం దగ్గర పడిద్ది, అప్పుడే మీరు కారం అండ్ చింతపండు యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా కొంచెం లాస్ట్లోనే యాడ్ చేసుకోవచ్చు. ఏమైందంటే చుక్కకూర తొందరగా మగ్గిపోయింది అని చెప్పాను కదా, సో ఏమైందంటే తొందరగా దగ్గర పడిపోయింది. ఇంకొంచెం సేపు మనం పెట్టాలి, ఎందుకంటే కారం ఇప్పుడే యాడ్ చేసాం కదా, సో అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. కాబట్టి నేను జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ నీళ్ళు యాడ్ చేసేసి కాసేపు పెట్టాను, సో దట్ కారం కూడా పచ్చివాసన లేకుండా కొంచెం ఫ్రై అయ్యిద్దని చెప్పి. అంతే, ఇంకా 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇక్కడ పప్పును కూడా తీసేసాను. పప్పులో నేను రుచికి సరిపడేంత రాళ్ళు ఉప్పుని అయితే యాడ్ చేసుకొని పప్పుని మెత్తగా మెదిపేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ పప్పుని ఆ చుక్కకూర ఫ్రైలో యాడ్ చేసేసుకోవడమే. నేను కూడా ఫస్ట్ టైం ఈ ప్రాసెస్ని ట్రై చేశాను. మా ఇంట్లో అందరికీ చాలా చాలా నచ్చింది చుక్కకూర పప్పు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొంచెం చెప్పాను కదా, కొంచెం టైం టేకెన్, కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే. చూడండి, ఇలా పప్పు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి.
అంతేనండి, పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోయింది. ఇఫ్ మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కాస్త వేడి నీళ్ళు యాడ్ చేసుకోండి. ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి, కానీ వేడి నీళ్ళు మాత్రమే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ పప్పు కూడా కొంచెం గట్టిగా ఉందని చెప్పి ప్రెషర్ కుక్కర్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసి కాసేపు స్టవ్ మీద పెట్టేసాము. కొంచెం వేడి నీళ్ళు అవ్వగానే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉంది చూడండి. ఇంతే, పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా పప్పు రెడీ చేసినంత పోపు తప్పకుండా చేయాలి కదా, సో పోపు కోసం వెయిట్ చేద్దాము. ఇక్కడ నేను సపరేట్ కడాయి తీసుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ముందుగా మనం ఉల్లిపాయలని వేసుకుందాము. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత లైన్గా అన్ని పోపు సామాన్లన్నీ వేసుకోవచ్చు. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ యాడ్ చేసుకొని లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసుకొని పోపు కూడా రెడీ చేసేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో కమ్మగా చాలా చాలా బాగుంటుంది చుక్కకూర పప్పు. మీరు తప్పకుండా నేను చెప్పిన ఈ ప్రాసెస్ని అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా చాలా నచ్చిద్ది. ఎంతో టేస్టీ అయిన ఈ లీఫీ వెజిటేబుల్ అదే చుక్కకూర పప్పు మీతో షేర్ చేసుకున్నాను కదా. మరి లాస్ట్లో మీరు కూడా అండ్ పోపులో మీరు మర్చిపోకుండా హింగు మాత్రం వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల ఏమైందంటే మనం పప్పు తింటే కొంచెం గ్యాస్ అనిపించేది కదా, సో ఇంగువ తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం ఉండదు. అంతేనండి, ఎంతో కమ్మటి చుక్కకూర పప్పు మీతో షేర్ చేసేసుకున్నాను. మరి మీరేం చేయాలి, తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్ని అండ్ ఎంజాయ్ చేయండి. ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎప్పుడు లాస్ట్లో చెప్పినట్టే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ కొత్త వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేసాను. అప్పటి వరకు టాటా బాబాయ్. షార్ట్ వీడియోస్ కోసం మాత్రం వెయిట్ చేయండి.